ఒకవైపు రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలట. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు, వారికి ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామనేటువంటి మాట చెప్తున్నారు. మరి ఇదే ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది కదా. తెలంగాణలో స్పీకర్ నిర్ణయం తీసుకునేది ఎప్పుడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు ఎన్ని రోజులు పెండింగ్లో పెట్టాలి. హైకోర్టు 6 నెలల, 7 ఏళ్ల, 2 ఏళ్ల, 3 ఏళ్ల ఎంత సమయం పడుతుందని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లను ఎన్ని రోజులు పెండింగ్లో ఉంచాలని అడిగింది. అయితే ఇది కొట్లాట అవుతున్నది. పార్లమెంటు వ్యవస్థ, శాసన వ్యవస్థకు అట్లనే ఈ న్యాయ వ్యవస్థకు మధ్యన కొట్లాట జరుగుతుంది. ఇవాళ న్యాయ వ్యవస్థ ఈ స్పీకర్లకు సంబంధించినటువంటి అంశంలో మీరు ఎన్ని రోజుల పాటు పెండింగ్ పెడతారని న్యాయ వ్యవస్థ ప్రశ్నిస్తుంది. ఇవాళ అదే శాసన వ్యవస్థ కోర్టులను కూడా అడుగుతున్నది. ఒక కేసును మీరు 12 ఏళ్ళు 13 ఏళ్ళు పెండింగ్ పెట్టడం వల్ల ఎట్లాంటి న్యాయం జరుగుతుంది అనేటువంటిది. ఈ కాంట్రడిక్షన్ మాత్రం వస్తున్నది. స్పీకర్ను మీరు ప్రశ్నిస్తున్నారు, అయితే కోర్టు మాత్రమే హయ్యెస్టా, న్యాయ వ్యవస్థ హయ్యెస్టా, శాసన వ్యవస్థ హయ్యెస్టా, ఎవరు ఉన్నత స్థానంలో ఉంటారు? ఈ అంశంలో కొలీజియం వ్యవస్థ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ప్రతిదీ ఈ ఘర్షణ వాతావరణం మాత్రం ఉన్నది న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య. ఇవాళ స్పీకర్ను రూలింగ్ చేసి స్పీకర్ ఏ రోజు నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్తే, మరి కోర్టు ఎన్ని రోజుల్లో న్యాయాన్ని, ఒక కేసును ఎన్ని రోజుల్లో, ఎన్ని నెలల్లో పరిష్కరించాలనేటువంటి వ్యవస్థ లేకుండా ఏండ్లకేండ్లు 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 20 ఏళ్ళు కూడా ఇవాళ కేసులు నడుస్తున్నాయి కదా. అన్నీ ఏం లేనటువంటి, సాక్ష్యాలు లేనటువంటి కాదు, అన్నీ ఉన్నటువంటి కేసులు కూడా ఏండ్లకేండ్లు నడుస్తున్నాయి కదా. వాటి పరిస్థితి ఏంటి? ఈ కాంట్రడిక్షన్ మాత్రం వచ్చింది. సరే, ఏదైనా సరే ఈ ఉత్తరాఖండ్ తీర్పు, ఈ దీనికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఓవరాల్గా హైకోర్టు కూడా కొంత కదలిక వచ్చింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పైన ఒత్తిడి ఉన్నది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనంలో తొందరగా సబితా ఇంద్రారెడ్డి కొట్లాట అసెంబ్లీలో జరిగినది కూడా అదే. వస్తామన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాకపోవడంతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది. ఒకవేళ వెంటనే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం జరగకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ వస్తుంది. మీరు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది చేయలేకపోయారు, అధికారంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. ఇవాళ ఉప ఎన్నికలే జరిగితే తెలంగాణలో అనేకమైనటువంటి మార్పులు రాజకీయంగా కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బ. ఉప ఎన్నికలు వచ్చి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు కనుక పడితే చాలా పెద్ద ఎదురుదెబ్బ వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉన్నది. మరి అది జరగనిస్తుందా కాంగ్రెస్ పార్టీ, జరగనివ్వదా అనేటువంటిది చూడాలి. వీళ్ళేమో ఢిల్లీలో ఉన్నారు కదా, ఢిల్లీకి సంబంధించినటువంటి అమెరికాలో ఉన్నారు కదా, అమెరికా నుంచి వచ్చిన తర్వాత దృష్టి సారిస్తారా లేదా, ఏదో అధికారాన్ని చూసి లేకపోతే అభివృద్ధిని చూసి వస్తామన్నారు కదా, ఆ అభివృద్ధి ఏమైంది అనేటువంటి అంశాన్ని చూడాలి.